అందరికీ చాలా విషయాలు మనము ఆలోచనలో వస్తూ ఉంటాయి కదా. ఈ సంవత్సరం అంతా ఏం జరిగింది, ఏం చేసినాం, ఎలా గడిచింది 2024. కొందరికి చేదు అనుభవాలు, కొందరికి మధురమైన అనుభవాలు. అందరికీ మంచి అనుభవాలే ఉన్నాయా? చేదైన అనుభవాలు కూడా ఉన్నాయా? ఇయర్ ఎండింగ్ మనల్ని మనము అనలైజ్ చేసుకోవాలి కదా. ఈ సంవత్సరం అంతా ఎలా గడిచింది, మనం ఏం చేసినామని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఒక వచనం దేవుడు జ్ఞాపకంలోకి తీసుకొని వచ్చిండు. ఆ మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. చాలు. మన అంశము పరీక్షించుకొనుట. మనం ఏం చేయాలి? ఈ వారం పరీక్షించుకోవాలి కదా. ఎంతమందికి పరీక్షలు అంటే ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు సాధారణంగా కదా. ఎగ్జామ్ ఎవరికి కూడా ఇష్టం ఉండదు. కొంతమంది పెద్దలు సర్టన్ ఏజ్ తర్వాత మెడికల్ టెస్ట్ కదా. మెడికల్ టెస్ట్ ఇష్టమా? చాలామంది ఎందుకులే టెస్ట్ అని అంటారు కదా. ఎందుకు? బండారం బయటపడుతుంది. కొందరికి భయం, ఏం రోగాలు ఉన్నాయేందో తెలుస్తాయని. చాలామంది బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి కానీ బాడీ టెస్ట్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు చెప్పండి? బాగానే ఉన్నాం కదా. ఆ టెస్ట్లు వచ్చిన తర్వాత మనకి ఏదో ఒకటి ఉందని తెలిస్తే మళ్ళీ అదొక టెన్షన్. కాబట్టి ఇలాగే ఉండని అని అనుకుంటారు. కొంతమంది బీపీ కూడా చెక్ చేసుకోరు. ఆ చెక్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఎక్కువ వచ్చేస్తే అదొక హెడేక్. అవునా? పిల్లలకు కూడా, విద్యార్థులకు కూడా ఎగ్జామ్స్ అంటే ఇష్టం ఉంటే ఎగ్జామ్ లేకుండా పాస్ అయిపోతే బాగుండు అని అనుకుంటారు. కరోనా లాగా పరీక్ష లేకుండా పాస్ అయితే బాగుండు. కానీ పరీక్ష ఏం చేస్తుంది? మనకేం రోగం ఉందో తెలియజేస్తుంది కదా. ఒకప్పుడు నాడి చూసి చెప్పేవాళ్ళు డాక్టర్స్ ఏంటిది పరిస్థితి. కానీ ఇప్పుడు రాగానే నాడి లేదు, బాడీ లేదు, ఫస్ట్ ఏంటిది అని రాసుడే. ఇవన్నీ టెస్టులు చేసుకొచ్చిన తర్వాత మీకేంది అనేది చెప్తాం, మీకేం మెడిసిన్ రాయాలనేది చేస్తామని. అంటే పరీక్ష ఏం చేస్తా అంటే ఇట్ రివీల్స్ కదా. అది మనకి కొన్ని విషయాలు తెలియజేస్తుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లలకు వచ్చిన మార్క్స్ని బట్టి మనం ఏం చేస్తాం? వీడు బడికి పోయి ఇదా చేస్తుంది అని మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు ఏమనుకుంటాము? చాలా సిన్సియర్గా వెళ్తున్నాడు, చాలా బాగా చదువుకుంటున్నా అని అనుకుంటాం. కానీ పరీక్షల్లో మార్కులు రాకపోయేసరికి అసలు నువ్వు ఏం చేస్తున్నావురా, అసలు బడికి పోతున్నావా లేదా? ఎందుకు? పరీక్ష ఏం చేసింది? వాళ్ళు ఎంత చదువుకుంటున్నారు, వారు ఎంత జ్ఞాపకం పెట్టుకుంటున్నారు, వారు ఎంత గ్రహిస్తున్నారు అనేటువంటి విషయము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా మనల్ని మనం పరీక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకున్న రోగం ఏంటంటే ఎప్పుడు మందిని పరీక్షిస్తుంటాం కదా. ఎప్పుడు చూసినా కానీ వాళ్ళని మనము ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం. ఇంగ్లీష్ అంటే ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. ఈ యొక్క వచనము ఎగ్జామిన్, మిమ్మును మీరు పరీక్షించుకోండి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. 2024లో మనం ఏం చేసినాం అనేది మనం ఏం చేయాలి? మనల్ని మనము పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తాం. ఏం పరీక్షించుకోవాలట? ఒక 2-3 విషయాలు. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక 2-3 విషయాలు సమయాన్ని బట్టి మీకు ఇంపార్టెంట్ విషయాలు మనము ఈ 2-3 రోజులలో మనం పరీక్షించుకున్న తర్వాత ఏం చేస్తాం? మనం పరీక్షించుకున్నాము, ఏదో ఒక కొంచెం దగ్గర ఉన్నాం అనుకున్నాం అనుకో ఏదైనా వ్యాధికి, వెంటనే మనం ప్రికాషన్ తీసుకుంటాం. లేకపోతే ఏ విధంగా దాని నుండి నేను బయటపడాలనేటువంటి ప్రయత్నాలు మనము చేస్తాం కదా. అలాగే ఈ 2025వ సంవత్సరం అడుగుపెట్టక ముందు మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనం ఎక్కడ సరిగ్గా లేము అనేది మనకు తెలిస్తే మనం ఏం చేస్తాం?
2025ని సరైన విధానంలో మనము గడపడానికి అవకాశము ఉంటుంది. లేకపోతే సేమ్ ఇవే మిస్టేక్స్ మళ్ళీ ఏమైతాయి, మళ్ళీ రిపీట్ అవుతాయి. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనలో పరిపూర్ణత రావాలి, పరిపక్వత రావాలి, మార్పు అనేది రావాలి. మనం పరిశీలన చేసుకోకపోతే, పరీక్షించుకోకపోతే ఆ మార్పు అనేది రానే రాదు. ఎందుకు మన జీవితాలు అక్కడే ఉన్నాయనంటే మనం పరీక్షించుకోవడం మనకి ఇష్టం ఉండదు. ఎవరైనా మనల్ని సరిచేయడం మనకి ఇష్టం ఉండదు. అందుకనే పౌలు అంటున్నాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అనేటువంటి మాట. ఏం పరీక్షించుకోవాలట? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఏమట? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. మీరు ఎలా ఉన్నారు? విశ్వాసం గలవారై ఉన్నారా? మీరేం చెప్పగలరు మీ జీవితాన్ని బట్టి? ఇంగ్లీష్, యు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ టు సీ వెదర్ యు ఆర్ ఇన్ ద ఫెయిత్ అని ఉంటుంది. యు ఆర్ ఇన్ ద ఫెయిత్. మీరు విశ్వాసంలోనే ఉన్నారా? విశ్వాసపు జీవితాన్ని మీరు జీవిస్తున్నారా? క్రైస్తవుడు అనేటువంటి వాడు లేదా నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వాడు ఎలా జీవించాలట? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలి. విశ్వాసం ఉన్నవాడి దగ్గర ఏముండదు తెలుసా? ఓన్లీ విశ్వాసమే ఉంటుంది. విశ్వాసం ఉంటే అన్నీ ఉన్నట్టే, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు చాలాసార్లు చెప్పినా కదా, భక్సింగ్ గారు ఏం చెప్పేవారట? ఫలానా దగ్గరికి వెళ్ళి టికెట్ బుక్ చేయంటున్నాడు, పైసలు ఇవ్వకపోవట. నేను ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి, టికెట్ బుక్ చేయండి అని చెప్తుండే, అంతే. డబ్బులు ఇచ్చేది లేదు. అడిగేంత ధైర్యం వీరికి ఉండేది కాదు. కానీ అద్భుతం ఏంటిది? వారు డబ్బులు లేకుండానే పోయేవారు, అక్కడ టికెట్ బుక్ అయ్యేది. ఆ సమయానికి దేవుడు ఎవరినొకరు పంపించి అక్కడ దేవుడు కార్యము చేసేటువంటి. విశ్వాసం ఉంటే డబ్బులు కూడా అవసరం ఉండదు అసలు. అర్థమవుతుందా? విశ్వాసం ఉంటే సమస్తము మన దగ్గర ఉన్నట్టే. అందుకనే దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసము గలవాడై, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ఈ 2024 సంవత్సరాలు మనం ఎంత విశ్వాసాన్ని దేవుని పట్ల మనం చూపించినాం. ఆయా పరిస్థితులలో, ఆయా సందర్భాలలో అవును నేను విశ్వాసిని కదా, మనల్ని ఏమంటారు? విశ్వాసులని పిలుస్తారు కదా. అది మంచిగా అనిపిస్తుంది మాట, మనం చాలా క్యాజువల్గా వాడిస్తాం. కానీ విశ్వాసేనా అని అంటే ఆయన విశ్వాసం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడా అని అర్థం. ఏ పరిస్థితి అయినా సరే, ప్రతికూలంగా ఉండని, అనుకూలంగా ఉండని, ఎట్లయినా ఉండని, ఆయన విశ్వాసాన్ని బేస్ చేసుకొని ఉంటున్నాడా, లేకపోతే ఇంకా వేరే వేటినైనా ఆధారం చేసుకొని ఉంటున్నాడా అని అడగడం. మరి 2024 సంవత్సరంలో నిజంగా మన విశ్వాసం కలిగిన వారంగానే మనం ఉన్నామా? ఒకవేళ ఉన్నట్లయితే విశ్వాసం ద్వారా మనం ఏం సాధించినాం, లేదా మన విశ్వాస పరిధి ఎంత పెరిగింది కదా. విశ్వాసం అనేది ఏం కావాలి? రోజు రోజుకి జీవమున్న ప్రతిదీ కూడా వృద్ధి చెందుతుంది. అవునా? విశ్వాసం కూడా ఏం కావాలి? వృద్ధి కావాలి. అప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. మన విశ్వాస పరిధి అనేది దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? పెంచుతూ ఉంటాడు. విశ్వాస పరిధి పెంచుతున్నాడు దేవుడు అని అంటే మన జీవితంలో సమస్యలు కూడా పెరుగుతున్నాయని అర్థం. అంతే కదా. మన విశ్వాసం ఎంత అనేది ఎట్లా తెలుస్తుంది చెప్పండి? పరీక్షించబడినప్పుడే కదా. అవునా? అబ్రహాముని దేవుడు ఇందు మూలంగాను నేను భయభక్తులు గలవాడవని తెలిసిన దేవుడు ఎప్పుడు చెప్పిండు? ఇస్సాకును బలి ఇచ్చినప్పుడే నిజంగా. మరి దేవుడు మన పట్ల మన విశ్వాసం కూడా ఎదిగింది, లేకపోతే మన విశ్వాసం కూడా పెరుగుతుందని ఎట్లా తెలుస్తుంది? మన జీవితంలో వస్తున్నటువంటి పరిస్థితులప్పుడు నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావు, నువ్వు ఎలా వాటిని ఫేస్ చేస్తున్నావు. అప్పుడు లబోదీపమని ఏడ్చినా ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నావు. నీ విశ్వాస పరిధి పెరిగిందా? ఏమాత్రం కూడా పెరగలేదు. అప్పుడు టెన్షన్ పడి చెమటలు వచ్చేటి, ఇప్పుడు టెన్షన్ పడి చెమటలే వస్తున్నాయి. విశ్వాస పరిధి పెరిగిందా? పెరగలేదు. నీ విశ్వాసం పెరిగితే నీ లోపల ఒక దృఢత్వం అనేది వస్తుంది. నా దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యం వస్తుంది. నువ్వు భయపడవు దేనికి కూడా. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, గుర్తుపెట్టుకో. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు. భయపడుతున్నాడంటే విశ్వాసము లేదని అర్థం. పేతురు ఏం చేసిందట? నీళ్ళ మీద నడిచింది కదా.
అక్కడ ఒక మాట ఉంటుంది, ఒకసారి చూడండి, అది ఎక్కడుందో నాకే తెలియదు. మత్తయి సువార్త ఓకే, మత్తయి సువార్త ఉంటుంది 14వ అధ్యాయం. మత్తయి సువార్త 29:30 చూడండి. మత్తయి సువార్త 14:29-30. దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచారు గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. చాలు, గాలిని చూచి భయపడి, గాలిని చూశాడు, భయం వేసింది, మునిగిపోయాడు. ఎందుకు మునిగిపోయాడు? భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? విశ్వాసము పోయి. అర్థమవుతుంది? అంటే దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా నువ్వేం కావద్దు, భయపడద్దు. నువ్వు భయపడద్దు. నువ్వు భయపడతలేవు అని అంటే నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావని అర్థం. నువ్వు భయపడుతున్నావని అంటే నీకు విశ్వాసం లేదని అర్థం. అసలు గొలియాతును చూసి భయపడాల్సినటువంటి దావీదు భయపడలే కదా. మీరు ఆయన ఆకారం చదివినరా బైబిల్లో? చదివితేనే భయం వేస్తుంది. దావీదు చూసిండు కానీ భయపడ్డా? భయపడలే. భయపడకపోగా ఏమన్నాడు? నిన్నిట్లా వేసేస్తా అన్నాడు కదా. అది సాధారణంగా ఆలోచిస్తే అసాధ్యమైనటువంటి పని. ఎందుకనంటే ఈయనకి కత్తి పట్టరాదు, యుద్ధం చేయరాదు, ఏది రాదు. కానీ ఈయన లోపల ఏముంది తెలుసా? విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం ఇప్పుడు వచ్చింది కాదు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుండి ఆ విశ్వాస పరిధి ఏమవుతుంది? పెరుగుకుంటూ వచ్చింది. అప్పుడు ఎలుగుబంటి, అప్పుడు సింహం, ఇప్పుడు గొలియాత్ కదా. మనకి ఎలుగుబంటి వస్తేనే భయం, సింహం వస్తే అంతే. గొలియాత్ని ఏడు చంపుతాం కదా. అందుకనే దేవుడు సంవత్సరములు గడుస్తున్న కొలది మనం ఏం చేసుకోవాలట? మనము విశ్వాసంలో ఉన్నామా లేదా, ఆ విశ్వాస పరిధి పెరుగుతుందా లేదా, లేకపోతే ఏదో బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, దేవుని కానుకలు ఇస్తున్నా, ఇది కాదు. సంవత్సరాలు దేవుడు మనకి ఇస్తున్నాడనంటే మన విశ్వాసంలో ఉన్నామా లేదా, విశ్వాసంలో ఎదుగుతున్నామా లేదా, విశ్వాస పరిధి పెరుగుతుందా లేదా అని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. కొంతమంది చిన్నవాడితోనే సంతృప్తి చెంది ఉంటారు అన్నమాట. నేను ఇట్లాగే ఉంటా భయ్, చాలిగా మనకి ఎందుకు లేనిపోని రిస్క్ ఎందుకు అంటారు. క్రైస్తవుడు రిస్క్ తీసుకోవాలి. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు ఏం చేయాలి? విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. పౌలు రిస్క్ తీసుకోలేదా? విలియం కేరీ రిస్క్ తీసుకోలేదా? తీసుకున్నారా? లేదా? తీసుకున్నారు. కాబట్టి ఈరోజు మన చేతిలో బైబిల్ ఉందండి. ఈరోజు మన దేశానికి సువార్త వచ్చిందంటే వాళ్ళందరూ కూడా ప్రాణాలకు తెగించినారు. అందుకనే తెగించడానికి కారణం ఏంటిది? వారిలో విశ్వాసం ఉంది. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు, దేవుడు మాకు విజయాన్ని ఇస్తాడని వారు విశ్వాసంతో బయలుదేరారు. సముద్రాలు దాటి ఆయా ప్రాంతాలకు వెళ్ళి, అడవుల్లోకి వెళ్ళి, అక్కడ సరైనటువంటి వసతులు లేకపోయినా ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి, ప్రభు మాకు తోడుగా ఉంటాడనేటువంటి ఒక విశ్వాసంతో వారు వెళ్ళి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసింది. 2024లో మనమేం చేసినాం? దేవుడు మనకిచ్చిన విశ్వాసంతో. ఒకవేళ ఉంటే, మీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంతో మీరు ఏం చేసారు? విశ్వాసం అనేది కూడా దేవుడిచ్చిందే కదా. మనకే మనం పొందుకునేది ఏం కాదు, దేవుడు కృప ద్వారా మనకి అనుగ్రహించింది. విశ్వాసం అనేది ఒక వరం కూడా. కృపావరాల గురించి చెప్పినప్పుడు మీకు చెప్పిన విశ్వాసం అనేది ఒక వరం. కాబట్టి మనం ఏం పరిశీలన చేసుకోవాలా? ఏం పరీక్షించుకోవాలా? నాకు విశ్వాసం ఉందా అసలు? ఫస్ట్ థింగ్. రెండోది, ఉంటే ఏ పరిధిలో ఉంది? ఇప్పుడు 2025లో నేను ఏ లెవెల్కి వెళ్ళాలి? ప్రతి 6 నెలలకి, ప్రతి సంవత్సరానికి జాబ్ చేసే వాళ్ళు ఏం ఆశపడతారు చెప్పండి? పర్వాలేదు చెప్పండి. ఏం ఆశపడతారు జాబ్ చేసేవాళ్ళు? శాలరీ పెరగాలి. ఆశపడడంలో తప్పు ఉందా? తప్పు లేదు కదా.
మరి అదేవిధంగా విశ్వాస జీవితంలో కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరం నా విశ్వాసం పెరగాలని ఎందుకు మనం ఆశపడం? డబ్బు ముఖ్యమా, విశ్వాసం ముఖ్యమా? నేనేం చెప్పిన స్టార్టింగ్లో, విశ్వాసం ఉంటే డబ్బులు అవసరం ఉండదు, దేవుడు ఇస్తాడు ఎట్లాగా అట్లా. కాబట్టి సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మన విశ్వాసం అనేది ఏం కావాలి? ఇంక్రీజ్ కావాలి. కొందరిది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్లో ఒక రేంజ్లో ఉంటుంది, గొలియాతుని చంపుతారు, తర్వాత చీమ కూడా భయపడుతుంది. అట్లా కాదు, మనం రివర్స్ గేర్లో వెళ్ళొద్దు. మనం ఏం కావాలి? ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఏం పరీక్షించుకోవాలి? విశ్వాసము గలవారమై ఉన్నామా లేదా? నీ జీవితంలో ఏ పరిస్థితినైనా సరే జయించడానికి మనకు కావాల్సింది ఒకే ఒక ఆయుధము, విశ్వాసం. విశ్వాసం ఉంటే నువ్వు ఏమైనా సాధించగలవు. కాబట్టి దయచేసి ఈ 2024లో మనం నిజంగా ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం? అసలు విశ్వాసం ఉందా? లేకపోతే అంతా కూడా ప్రాక్టికల్గా అనంటే అన్నీ మనకు ఆధారాలు కావాలి. అడుగడుగున అన్నీ మనకి విత్ ప్రూఫ్ ఉంటేనే అడుగేస్తాం, లేకపోతే అబ్బో నాతో కాదంటాం. అట్లా కాదు. అబ్రహాము దేవుడు బయలుదేరన్నాడు, ఎక్కడికి ఏంది ఏం చెప్పలే, బయలుదేరి వెళ్తున్న కొద్ది దేవుడు ఏం చేసిండు? ఇక్కడ ఉండు, ఇది చెయ్యి, అది చేయని దేవుడు చెప్పుకుంటూ వచ్చి, కానీ మనం అడిగేయం బయటికి కదా. కాబట్టి మన విశ్వాసాన్ని మనము పరీక్షించుకోవాలి. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనం. 11వ అధ్యాయం 27-28 వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలు. ముందు సందర్భాన్ని మనం చూద్దాం. ఈ సందర్భంలో దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, ఇది మనం సాధారణంగా యేసుక్రీస్తు శరీరంలో రక్తంలో పాలు పంచుకునేటప్పుడు మనము వాడేటువంటి వచనం. లెట్ ఎ పర్సన్ ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్ అనే మాట. ఏం పరీక్షించుకోవాలి? ఏం పరీక్షించుకోవాలంటున్నాడు పౌలు? యోగ్యముగా ఉన్నామో లేదో. ఆర్ వి వర్ది? మనకు అర్హత ఉందా, ఆ యోగ్యత ఉందా అనేటువంటి మాట. ఏంటిది ఆ యోగ్యత? ఈ యోగ్యత అనంటే దాన్ని మనం ఇంకొక మాటలు ఎట్లా చెప్పాలంటే, మనము దేవునితో మన యొక్క ప్రవర్తన, లేకపోతే దేవునిలో మనం ఎలాగున్నాం అది మనం సరి చేసుకొని మనం ఏం చేయాలట? ప్రభు శరీరంలో రక్తంలో పాలు పంచుకోవాలి. అయితే ఈ సందర్భంలో ఇందులో నుండి ఈ మాటను తీసుకొని నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం దేవునికి యోగ్యులముగా ఉంటున్నామా? మన ప్రవర్తన దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటుందా లేదా? ప్రభు శరీరంలో పాలు పంచుకున్నప్పుడు మనం ఒక మాట వాడతాం కదా, సమాధానం కదా, సమాధాన పడండి. మనం ఒకరితో సమాధానం లేమనుకోండి, ఏం చేస్తాం? వారితో మనం కొన్నిసార్లు అంటారు కదా, మాటలు లేవంటారు కదా. మాటలు లేవంటే మళ్ళీ మాటలు కలిసినాయని కూడా అంటారు. తర్వాత కొన్ని రోజులు మాటలు ఉండయి, తర్వాత మాటలు కలుస్తాయి. మాటలు ఎందుకు లేవు? ఏదో అగెన్స్ట్గా చేసిండ్రు, ఒకరికొకరు ఏదో వ్యతిరేకంగా చేసి, లేకపోతే ఏదో యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి మనం ఏమంటాం? వాళ్ళతో మనం మాట్లాడం. దేవుని విషయంలో ఏంటి పరిస్థితి? దేవునితో కూడా మనం చాలాసార్లు సమాధానంతో ఉన్నారా? దేవునితో సమాధానం ఉండడం అంటే దేవుడు చెప్పినట్టు నడుచుకుంటూ సహవాసం కలిగి ఉండడం. దేవుడు చెప్పినట్టు వినలేదనుకోండి,
అందుకనే అప్పట్లో ప్రవక్తలు వస్తుంటే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? ఏమడుగుతుండే? సమాధానంతో వస్తున్నావా, ఏమైనా బాంబే నీకు వస్తున్నావా అన్నట్టు. అంటే ప్రవక్త వస్తున్నాడు అంటే ఏమొస్తున్నాడు తెలుసా? దేవుని మాట వస్తుంది. దేవుని మాట ఎట్లా వస్తుంది? భయం వాళ్ళకి. సమాధానంతో వస్తున్నావా లేకపోతే ఏంటి పరిస్థితి అని. కాబట్టి దేవునితో మనము ఎట్లుండాలి? సమాధానంతో ఉండాలి. దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి కదా. దేవునితో మనము రెగ్యులర్గా ముచ్చటిస్తూ ఉండాలి. ఉన్నారా సమాధానంగా దేవునితో? రోజు మాట్లాడుతురా? దేవునితో కూడా మాటలేవా? కొన్నిసార్లు దేవునితో కూడా మాటలు ఉన్నాయి మనకి. సమాధానం ఉన్నప్పుడు సహవాసం ఉంటుంది. సమాధానం లేకపోతే సహవాసం ఉండదు కదా. తెలిసిపోతుంది కదా అక్కడ సహవాసం ఉందా లేదా అనేది. అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు కూడా మనం ఎట్లుండాలట? సమాధానంతో ఉంటే నువ్వు యోగ్యముగా ఉన్నట్టు. రెండోది, మనం సదుద్దేశంతో ఉండాలి దేవునితో ఎప్పుడు కూడా. గుడ్ ఇంటెన్షన్. సదుద్దేశం అంటే గుడ్ ఇంటెన్షన్, మంచి ఉద్దేశంతో మనం దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించిన, దేవుని ఆరాధించిన, దేవుని మందిరానికి వచ్చిన గుడ్ ఇంటెన్షన్తో రావాలి, సదుద్దేశంతో రావాలి. ఎందుకు వస్తున్నారు దేవుని మందిరానికి? మంచిదేనా? కొద్దిసేపు ప్రభు సన్నిధిలో కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది. కొంతమంది అంటారు దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉంటుంది అంట. ఎవరు లేని చోట కూడా ప్రశాంతంగానే ఉంటుంది. కొందరికి శ్మశానంలో ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతత కాదు, దేవుని యొక్క ప్రసన్నతను మనము అనుభవించాలి కదా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించాలి, దేవుని స్వరాన్ని మనం వినాలి కదా, దేవుని తాకిడిని మనం అనుభవించాలి. మన ఇంటెన్షన్ సరిగ్గా లేదనుకోండి, దేవుని యొక్క కార్యాలు మనము చూడలేము. దేవుని మందిరానికి వస్తుంటారు కొంతమంది, ఆశించి వస్తారు. ఏదో ఒకటి మందిరానికి పోతే మంచిదే, గుడికి పోతారు కదా బర్త్డే అప్పుడు హిందూ సహోదరులు. అట్లా ఏదో ఒకటి ఆశించి వచ్చేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆచారంగా వచ్చేవారు ఉంటారు. కొందరికి అలవాటుగా వచ్చేవారు ఉంటారు. పొద్దున్న టీ తాగడం ఎట్లా అలవాటు, ఆదివారం చర్చికి పోవడం ఒక అలవాటు. పోతే ఎట్లనో సండేలాగా లేదనుకుంటారు. అక్కడ పోయి అందరినీ కలవాలి కదా. ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? దేవునితో మనము సరైనటువంటి ఉద్దేశంతో ఉండాలి. దేవునితో మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎట్లుండాలి? నువ్వు యోగ్యుడు అయితే నువ్వు దేవునితో ఎట్లా ఉంటావు? ఎప్పుడు సంతోషంతో ఉంటావు. దేవుడైన ఆనందం కదా, యెహోవాను బట్టి ఆనందించు. మన ఆనందం ఎవరు? దేవుడైనా కాదా? దేవుడే మన సంతోషమైనప్పుడు మీరు మందిరానికి వస్తున్నప్పుడు సంతోషంగానే వస్తారు. ఎట్లా వచ్చింది మీరు సంతోషంగా వచ్చిందా? దేవుడే మన సంతోషం అనుకున్నప్పుడు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆ సంతోషం ఎక్కడికి పోదు. ఎందుకంటే దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు కాబట్టి. హల్లెలూయా. ఆ జాయ్, దేవుడిచ్చేటువంటి ఒక ఆనందాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. ఆయనే మన సంతోషం అనుకున్నప్పుడు. అవునా? ఎట్లా ఉంటున్నాం మనం? మన సంతోషం, మన ఆనందం ఎవరు? ఏది? ఎప్పుడైనా ఆలోచన చేసిరా నేను దేని అందు బాగా ఆనందిస్తున్నాను? ఇప్పుడు ఆలోచన చేసుకోండి ఒక్క నిమిషం. ఏ మాట చెప్తే లేదా ఏ పరిస్థితిలో మీరు ఆనందంగా ఉంటారు? దాని అందే మీరు ఆనందిస్తున్నారు. ఏదైనా కావచ్చు, మీకు తెలుసు. అది మీరు పరిశీలన చేసుకుంటే మీకు తెలుస్తుంది మీరు దేని యందు ఆనందిస్తున్నారు. మనం యోగ్యులముగా ఉంటున్నామా ప్రభు సన్నిధిలో? మన ప్రవర్తన యోగ్యంగానే ఉంటుందా? దేవునికి తగినట్టుగా మనం ఉన్నామా ఈ 2024లో అనేది మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చిన, ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు మనకి ఇచ్చిన, దానికి తగినట్టుగానే మనం ఏం చేయాలి? జీవించాలి.
అర్థమవుతుందా? మనం ప్రభులోనికి వచ్చిన తర్వాత దేవుడు మనకి ఇచ్చినటువంటి యోగ్యత ఎంతో గొప్పది. దాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాం చాలాసార్లు. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలు ఎంతో గొప్పవి, కానీ దాన్ని మనం చాలా తృణీకరిస్తూ ఉంటాం. దానికి తగినట్టుగా మనము జీవిస్తలేం. దేవుడు అంటున్నాడు, మనం యోగ్యముగా ప్రవర్తించాం. మన ప్రవర్తన దేవుని బిడ్డలకు తగినట్టుగా ఉండాలి. హగ్గై ప్రవచనంలో అనుకుంటాం, దేవుడు అంటాడు కదా, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి. మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్ ఎట్లా ఉంది దేవుని సన్నిధిలో, దేవునితో ఎట్లా ఉంది, ఒకసారి ఆలోచన చేసుకోండి. మూడోది గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. ఇప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ఏం పరిశీలన చేసుకోవాలట? ఏం పరీక్షించుకోవాలి? మనం చేసిన పనిని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మొన్న కదా మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు, 27th కదా. డే అంతా ఏముండే న్యూస్? ఆయన ఏం చేసిండు అసలు కదా. ఆయన పనిని బట్టి ఆయనకి అతిశయం కదా. పేపర్లో కూడా ఆయన గురించి, టీవీలలో కూడా ఆయన చేసినటువంటి పనులు ఆయన ఒక స్థాయిలో నిలబెట్టింది. ఈ 2024లో మీరేం పని చేసిండు అసలు? ప్రతి వాడనుంది కదా, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. ఏం చేసిండు అసలు? ఏం పని చేసిండ్రు? ఏదో ఒకటి చేసి ఉంటారు కదా. సంవత్సరం అంతా ఖాళీగా ఉంటామా? ఏం పని చేసిరనంటే, మీకు దేవుడు ఇచ్చినటువంటి పని గురించి నేను మాట్లాడుతున్నాను. మీ వృత్తి గురించి, మీరు చేసే ఉద్యోగం గురించి నేను మాట్లాడతలేదు. దేవుడు మీకు అప్పగించిన పనిని మీరు ఏమైనా చేసిండ్రా? ఎవరికైనా సువార్త ప్రకటించిండ్రా? ఎవరినైనా బలపరిచిండ్రా? ఎవరినైనా ఆదరించిండ్రా? ఓదార్చినరా? ప్రభు నామములో మీరు ఏమైనా చేసిండ్రా? చేస్తే మీకు ఏముంటుందట? అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం. ఫీల్ అవ్వడానికి ఒక ఆధారం ఏంటంటే, మనం ప్రభు పని చేస్తే ఫీల్ అవ్వాలి. ప్రభు కొరకు మనం ఏం చేయకపోతే నథింగ్, అక్కడ ఏం లేదు, అతిశయం లేదు అసలు. దేవుని పని చేయకపోతే 2024వ సంవత్సరం 0 మనకి. పరీక్షించుకోండి. వాట్ వి డిడ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు మనం ఏం చేసినాం? దేవుడు ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అన్నవస్త్రాలు ఇస్తున్నాడు, సమస్తం ఇస్తున్నాడు కదా. ఎందుకు ఇస్తున్నాడు? మీకు శాలరీ ఎందుకు ఇస్తారు చెప్పండి? జాబ్ చేసే దగ్గర పని చేస్తున్నాను కదా. దేవుడు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు మనకి? ఆయుష్, ఆరోగ్యం ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ఆయన పని చేయడానికే. మీరు శ్వాస తీసుకుంటారంటే ఆయన పని చేయడానికే. మనం బ్రతికున్నామనంటే ఆయన పని చేయడానికే. చేస్తుండ్రా ఏమన్నా? పరీక్షించుకోవాలి మనం. ఏం చేసినాం? ఇంత సమయం దేవుడు ఇచ్చిండు. ఎంత? 365 డేసా ఈ సంవత్సరం? 365 రోజులు దేవుని కొరకు ఎంత వాడినాం? మిమ్మల్ని ఏదో అనాలని కాదు, 2025 అయినా మీకు మంచిగా ఉండాలని చెప్తున్నా అంతే. మీరంటే నాకు మీ పట్ల నాకు ప్రేమనే ఉంది. కానీ
ముఖం అంతా ఎట్లనే పెట్టుకోకండి. ఏం చేసినాం దేవుని కోసం? లేకపోతే మన జీవితానికి అర్థం లేదు. ఒకవేళ చేస్తే ఎట్లా చేసినాం అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఏం చేసినామనంటే ఆయన చిత్తమే చేసినామా మనం మన జీవితంలో? యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేసినట్టే ఆయన చెప్తాడు ఖచ్చితంగా, నా తండ్రి చిత్తాన్ని నేను చేసిన. ఇంచు అటు ఇటు పోలా, సమయం కూడా అటు ఇటు పోనీయాల కదా. మనం ఆయన చిత్తాన్ని చేయాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి, చేయాలి. ఆయన పని చేసేటప్పుడు మనం ఎలా చేస్తున్నాం అనేది కూడా మనం ఏం చేయాలి? చూసుకోవాలి. ఎటువంటి అట్ట చేస్తుంటే కుదరదు, అవునా? ఆయన పని ఆయన పద్ధతిలోనే చేయాలి. ఆయన పని ఆయన ఎలా చేయమంటే అలాగే చేయండి, మీ విధానంలో చేయొద్దు. దేవుడు కొన్నిసార్లు విచిత్రమైన చెప్తూ ఉంటాడు, చేయాలి. ఆయన విధానం అంతే. రాత్రి కదా ప్రభా చేపలు పట్టేదంటే ఇప్పుడు పోను పడతాయి అని అంటాడు దేవుడు పేతురుతో కదా, అవునా? అరే ఇది కరెక్ట్ కాదు దేవా, రాత్రి కదా గుంపులు గుంపులుగా గలిలయ సముద్రంలో గుంపులుగా చేపలు ఎప్పుడు తిరుగుతాయనంటే రాత్రిపూట తిరిగితే అప్పుడు వలేస్తే బాగా దొరుకుతాయి. దేవుడు అంటే లేదు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇది నా విధానం. వాళ్ళు పోయినరు, వలలు పగిలిపోయేటంత చేపలు పట్టిండ్రు. మనం చాలాసార్లు దేవుని పని చేస్తుంటాము, కానీ దేవుని విధానంలో చేయం. దాని ద్వారా కూడా దేవునికి మహిమ రాదు. దేవుని విధానంలోనే చేయండి, సొంత ఆలోచనలతోని. ఈ రోజుల్లో చాలామంది తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు దేవుని పని చేయడానికి. దేవుని పని మన సొంత జ్ఞానంతో చేసేది కాదు, దేవుని విధానంలోనే చేయాలి. యోర్దాను నదిలో 7 సార్లు ఎవరితో చెప్పిండు దేవుడు? ఏలియానే ఎలీషానా? 7 సార్లు యోర్దాను నది అంటే యోర్దాను నదే. ఆ పక్కన ఇంకో సముద్రం ఉందంటే ఆడ పోతే నీ కార్యం జరగదు, ఇక్కడే జరుగుతుంది, ఇక్కడే ఉండాలి. ఆయన విధానంలో వెళితేనే దేవుని కార్యాలు మనం చూస్తాం. ఎట్లయితే ఏముందిలే రిజల్ట్ వస్తే చాలు కదా అనేది కాదు. మనం చాలా క్యాజువల్ స్పిరిట్తోని ఆధ్యాత్మిక జీవితంలో నడుస్తూ ఉంటాం. పని అయితే చాలని, పనవుడు కాదు, దేవుని విధానంలో అయితేనే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, లేకపోతే యాక్సెప్ట్ చేయడు దేవుడు. ఎందుకు చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. దేవుని పని మనము ఏం చేసినాం, ఎలా చేసినాం, ఎందుకు చేసినాం. కొంతమంది దేవుని పని ఎట్లా ఎందుకు చేస్తున్నారు ఈ రోజుల్లో? పేరు ప్రఖ్యాతల కొరకు కొంతమంది, డబ్బు కోసం కొంతమంది, ఇంకా ఇతర చాలా కారణాలు ఉంటా ఉన్నాయి. కానీ మనం ఎందుకు చేయాలి? ఆయన మహిమ కొరకు చేయాలి. మనం ఏది చేసినా దేవుని మహిమ కొరకు. ఈ పని చేయడం ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా అంతే, అది తప్ప వేరొక రీజన్ ఉండొద్దు. మనం పరీక్షించుకోవాలి. మనం దేవుని కొరకు చేస్తున్నటువంటి పనులను మనం పరీక్షించుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరీక్షించుకోవాలి. నేను ఎందుకు చేస్తున్న ప్రార్థన? నేను ఎందుకు ఆలయానికి వెళుతున్నా? నేను ఎందుకు కానుకలు ఇస్తున్నా? నేను ఎందుకు ఫలానా వాటిలో నేను పాల్గొంటున్నా? నేను వెడ్నెస్డే ప్రేయర్కి ఎందుకు వెళ్తున్నా? ఫాస్టింగ్ ప్రేయర్లో నేను ఎందుకు ఉంటున్నా? రీజన్ ఏంటిది? దేవునికి మహిమ కొరకేనా? ఇంకేదైనా ఉందా? ఎప్పుడైతే మనము ఆయన పనిని, ఆయన విధానంలో, ఆయన మహిమ కొరకు చేస్తామో దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఈ 2024లో నిజంగా ఏం చేసినాం, మనం ఏం పని చేసినాం అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, మీ పనిని గూర్చి మీరేం చేయండి? పరీక్షించి చూసుకోవాలి. సరైన పనే చేస్తున్నామా? దేవుడు అనుకున్న పనే చేస్తున్నామా? నేను మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన, ప్రతి మంచి పని దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తమా కాదా అని మనం పరిశీలించి తెలుసుకొని వెళ్ళాలి. ఏదో ఒకట్లే దేవుని కొరకే ఉంటున్నా కదా. కొంతమంది పాటలు వింటూ ఉంటారు, కొంతమంది వాక్యం వింటూ ఉంటారు, కొంతమంది ఊకే ప్రార్థన చేస్తారు. ఆ సమయానికి ప్రార్థన కాదు, ఆ సమయానికి పాటలు కాదు, ఆ సమయానికి వాక్యం కాదు, దేవుడు ఇంకేదో చెప్తా ఉంటారు. అది చేయండి మీరు ఫస్ట్. ఏదైతే ఏముంది కాదు, ఆ సమయానికి అది కాదు, అది చేయొద్దు నువ్వు. కొంతమంది కోపం వస్తూ ఉంటుంది, అది ప్రార్థన అవుతుంది. అప్పుడు ప్రార్థన కాదు బాబు, పని చేయాలి అక్కడ, అవును. కొన్నిసార్లు పని చేయాలి, కొన్ని చోట్ల ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు దేవుని ఆరాధించాలి. ఎప్పుడు ఏమి చేయాలనేది మనకి తెలిసి ఉండాలి. ఎప్పుడు చూసినా ఒకటే పాట,
సావుకైనా పెళ్ళికైనా అన్నట్టు అట్లా ఉండదు కదా. ఏదైనా దేవుని పాటనే కదా అని అంటే అట్లా ఉంటుందా? దేవుని పనిని మనం సరైన విధానంలో చూడడం నేర్చుకోవాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి పని, ఆ సమయానికి దేవుడు మనకి ఏం అప్పగిస్తుంది ఆ పరిధిలో ఉండి ఆ పని మనం చేసి దేవుణ్ణి మహిమపరచు. అప్పుడు ఇతరులను బట్టి ఇతరుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మన గురించి మాట్లాడతాడు. హల్లెలూయా. యోబును చూచితివా అంటాడు కదా, మంచిగా అనిపిస్తామాట. అపవాది దేవుని సమక్షంలోకి వస్తే, నా సేవకుడైన యోబును చూసినావా, అసలు సూపర్, మన గురించి దేవుడు అట్లాంటి బాగుంది అనిపిస్తుంది. ఆయన చూసినావా, ఆయన అంత రిచ్ కదా, అన్నీ ఉన్నాయి, అయినా కానీ ఆయన ఏం చేస్తున్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చాలాసార్లు మనము ఏం చేస్తూ ఉంటాం, అవసరాల కోసం దేవుని దగ్గరికి వచ్చి అవసరం తీరిన తర్వాత చాలదే వైరా ఈరోజుకి కదా, శ్రమ వచ్చినప్పుడు బాగా ప్రార్థన చేస్తాం మనం. ఎక్కడ లేని ప్రార్థన, అంటే ప్రార్థన ఏం చేస్తారంటే ప్రార్థన, ఏం చేస్తారంటే ప్రార్థన. ఒకసారి సమస్య పరిష్కారం కానీ కనబడరు, వినబడరు ఇవాళ. అన్ని సమయాల్లో అన్ని పరిస్థితులలో కదా దేవుని కొరకు జీవించడం మనము అలవాటు చేసుకోవాలి. ఈ 2024 ఎలా గడిచింది ఒకసారి మీరు ఏం చేయండి, పరీక్షించుకోండి. ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. విశ్వాసం కలిగి ఉన్నామా, ఉంటే ఏ పరిధిలో ఉంది, యోగ్యముగా ఉన్నామా, ఆర్వివర్ది దేవునికి యోగ్యంగా ఉన్నాం, మన ప్రవర్తన దేవునికి ఆమోదయోగ్యంగా ఉందా, మనం ఏం చేసినాం, మన పని, వాట్ వి డిడ్ ఈ 2024లో మనం ఏం చేసినాం పరీక్షించుకొని ఏం చేస్తాం, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, 2025 ఉండకుండా జాగ్రత్త పడాలి. నెక్స్ట్ ఇయర్ అట్లా ఉండదు, నెక్స్ట్ ఇయర్ మన ఫెయిత్ అట్లా ఉండొద్దు, మన ప్రవర్తన అట్లా ఉండొద్దు, మన పని అట్లా ఉండొద్దు. ఇంకొక లెవెల్కి మనము వెళ్ళాలి. ఇంకొకటి సంవత్సరం ఇస్తున్నాడంటే దేవుడు మళ్ళీ ఇంకొక స్థాయికి తీసుకెళ్లాలనే కదా, అభివృద్ధి ఇవ్వాలనే కదా, ఆశీర్వదించాలనే కదా. మరి అది లేకపోతే మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ వేస్ట్. చివరి ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఆ మాట మీకు చెప్పాలని 102వ కీర్తన, ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత ఎప్పుడైనా చూద్దాం అనుకున్నాను. 102 కీర్తనలు 102:3 3వ వచనం. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చు. దినాలు ఎట్లా పోతున్నాయట, పొగ ఎగిరిపోవునట్లుగా. 2024 పొగ ఎగిరిపోయి ఏం చేసినాం, ఏం సాధించినాం పరీక్షించుకొని నూతన సంవత్సరం అడుగు పెడుతున్నప్పుడు మళ్ళీ మనం సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధపడదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక నిమిషం, అందరం దేవుని సన్నిధిలో